నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తర్వాత 2వ తేదీ నుంచి ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండింది. అంటే ప్రత్యేకంగా నీటి వ్యవహారమే కాబట్టి కేసీఆర్ ఎజెండా అంశంగా తీసుకుంటుంది. ఇంకేముంది, అసెంబ్లీ సమావేశాల్లో ఏదో అవుతుంది అనందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ కేసీఆర్ సంతకం పెట్టి వెళ్ళడం, మళ్ళీ అసెంబ్లీ వైపు చూడాల. ఇవాళ 2వ తేదీ సెషన్స్ జరిగాయి. చాలా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి, చాలా వాడివేడిగా జరిగాయి. ఈ వాడివేడిలో భాగంగా టీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి బయటకు వచ్చేశారు. సహజంగా మనం చూసాం, ఇంతకుముందు జయలలిత అయినా, ఎన్టీఆర్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా శబదాలు చేసుకొని బయటకు వచ్చారు. ఇంకా అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అయ్యేది లేదని. ఆ తర్వాత ఆ శబదాన్ని నెరవేర్చుకొని వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళడం మనం చూసాం. సరే, వీళ్ళు కేవలం ఈ సెషన్స్ మాత్రమే బహిష్కరించినట్టు చెప్తున్నారు. అసలు ఈ అసెంబ్లీ సమావేశాలని బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చర్చ జరుగుతూ ఉండగా, నీటి అంశమే ప్రధాన ఎజెండాగా చర్చ జరుగుతూ ఉండగా అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఇంకా వేరే కారణం ఉందంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ వివి రావు గారు. మనతోనే ఉన్నారు. నమస్కారం రావు గారు. ఈ అసెంబ్లీ సమావేశాలు వాస్తవానికి ఎక్కువ రోజులు కూడా లేవు. ఎజెండా అంశాలు కూడా పెద్ద ఎజెండా అంశాలు ఉన్నట్టు కనబడట్లా. మూసీ నది, పాల్మూరు రంగారెడ్డి, పోలవరం బనకచర్ల మీద బీఆర్ఎస్ లేవనెత్తుతున్న అంశాలు ఇవే కనపడుతూ ఉన్నాయి మనకి ప్రస్తుతానికి. సరే, ఇక 0 అవర్లో, క్వశ్చన్ అవర్లో కొన్ని బిల్స్ టేబుల్ అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా బీఆర్ఎస్ వాకౌట్ చేయాల్సిన అవసరం నిజంగానే హరీష్ రావు చెప్తున్న కారణాలేనా, లేదా కవిత ఇంకా కొన్ని కారణాలని చెప్తా ఉన్నారు, అవి కారణాలా? వాస్తవంగా ఏం జరుగుతున్నట్టు? అంటే శాసనసభ సమావేశాలు ఎంతకంటే ఉధృతంగా, ఎంతకంటే ఉద్రేకంగా, ఎంతకంటే ఆవేశంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా, మనం చూసాం. ఎప్పుడు కూడా వాకౌట్ చేయడాలు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, లేకపోతే స్పీకర్ వీళ్ళందరినీ సస్పెండ్ చేయడాలు జరుగుతుండేది. సస్పెండ్ చేసే ప్రతిపక్షాలు జనరల్గా కూడా ఏదైనా ఆందోళన చేపట్టినా, సభలో ఏదైనా వాళ్ళకి సరైనటువంటి సమయం రాకపోయినా కూడా, ఇవ్వకపోయినా స్పీకర్ పడిన దగ్గర పడి నిరసన వ్యక్తం చేయడము. అవును. తర్వాత అది ఉధృతం పెరిగితే స్పీకర్ వాళ్ళని సస్పెండ్ చేయడం ఆ రోజుకి, లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశం చర్చ అయ్యేంతవరకు, ఈ అంశం అయ్యేంతవరకు సస్పెండ్ చేద్దామని చెప్పడం, ఇది మనం ఆనవాయితీ గతంలో చూసే సందర్భాలు చాలా ఉన్నాయి. అది కూడా మరి బలవంతంగా ఇంకా మార్షల్స్ వచ్చి బయటికి నెట్టేదాకా ఉంటుంటారు అసెంబ్లీలో. అవును, ఇది చేస్తారు. అది కొంతమంది మార్షల్ చెప్పి బయటికి పోకుండా కూడా దాంట్లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి, రాత్రి కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ 2 రోజుల క్రితం ఈ సెషన్స్ మొదలైన తర్వాత డిప్యూటీ లీడర్లు ప్రకటించాడు మండల్లో. శాసనసభలో హరీష్ రావుని, సబితా ఇంద్రారెడ్డిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ని, ముగ్గురిని డిప్యూటీ లీడర్లుగా ప్రకటించాడు సభలో. ఫ్లోర్ లీడర్లు అంటే తాను శాసనసభాపక్ష నాయకుడు కేసీఆర్, అవును, బీఆర్ఎస్ వీళ్ళు ఉపనాయకులుగా ప్రకటించారు ఆయన కేసీఆర్. ప్రకటించిన తర్వాత ఏమిటంటే కేటీఆర్కి ఏమీ ప్రకటించాల. కేటీఆర్కి శాసనసభలో ఒక సభ్యుడిగానే ఉంటారనమాట ఆయన. అంటే జనరల్గా ఇప్పటివరకు జరిగిన సమావేశాలు, 2 ఏళ్ళ జరిగిన సమావేశాల్లో ఎక్కువ పాత్ర నిర్వహించింది కేటీఆర్, హరీష్ వీళ్ళిద్దరే. అవును కదా. సభలో ఏ అంశం వచ్చినా ధీటుగా ఎదుర్కొనడం, సమర్థవంతంగా వాళ్ళ విధానాన్ని ప్రకటించడం, వినిపించడం, ప్రభుత్వాన్ని ఢీకొనడం, ఇవన్నీ కేటీఆర్ బాగా చేస్తున్నాడు. హరీష్ కూడా అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు హరీష్ రావు కూడా చేస్తున్నారు. తర్వాత జగదీష్ రెడ్డి, ఇట్లా ఒకళ్ళిద్దరు ముగ్గురు ఏదో సమయం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడంలో, ప్రభుత్వాన్ని ఏదైనా దాడి చేసినప్పుడు అడ్డుకోవడంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటువంటిది కేటీఆర్ లేకుండా వీళ్ళ ముగ్గురిని ప్రకటించడం అనేది కూడా ఒక చర్చనీయాంశమే ఎట్లా సభలో. ఎందుకంటే అంత సమర్థంగా, యాక్టివ్గా పాల్గొంటున్నటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి లీడర్ని కాదని, సీనియర్ శాసనసభ్యుడు కావచ్చు తలసాని శ్రీనివాస్ యాదవ్, కానీ విషయ పరిజ్ఞానం, విషయాన్ని ప్రజెంట్ చేయడంలో అతనికి కొంచెం లోపం ఉంటుంది. ఏదో సబ్జెక్టుకి ఏదో సమయం వచ్చినప్పుడు 1-2 నిమిషాలు మాట్లాడగలడు తప్ప, అనర్గళంగా సభలో కేటీఆర్ లాగానో, హరీష్ లాగానో, ఓ జగదీష్ రెడ్డి లాగానో, ఓ రాజేశ్వర రెడ్డి లాగానో వీళ్ళలాగా అనర్గళంగా మాట్లాడలేడు. ఓకే, అతను నిజాయితీ దాని విషయంలో విషయ పరిజ్ఞానం ఉండొచ్చు, కానీ అసెంబ్లీలో వ్యవహరించేటప్పటికి అనుభవం కావాలి, కొంత పట్టుండాలి, అన్ని విషయాల మీద ఉండాలి. ఆ విషయాల్లో సబితా ఇంద్రారెడ్డి కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ అంత సమర్థులు కారు. కారంటే మనం తీసేస్తాం అనే కాదు, పోల్చుకున్నప్పుడు హరీషు, ఓ జగదీష్ రెడ్డి, ఒక కేటీఆర్ వీళ్ళతో పోల్చినప్పుడు వీళ్ళంత ఇది కాదు.
మరి వాళ్ళు ఉన్నటువంటి ఏ ఈక్వేషన్ల ప్రకారం ఇచ్చారో కేసీఆర్ గారి మనకు తెలియదు. ఆ పార్టీ వ్యవహారాలు ఇంటర్నల్గా ఏమనుకుని ఇచ్చారో. పైగా ఇవాళ కవిత కౌన్సిల్కి వచ్చారు ఆమె. ఏ విషయంలో? తాను సెప్టెంబర్ ఎప్పుడో 2వ తారీఖు 3వ తారీఖు రాజీనామా లేఖ ఇచ్చాను చైర్మన్కి, ఇంతవరకు ఆమోదించలేదు, ఆమోదించమని అడగడానికి వస్తున్నా అని చెప్పి మొన్నే ప్రకటించారు. ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వెళదాం, కవిత వ్యాఖ్యల దగ్గరికి వెళదాం. మరి ఇప్పుడు కేటీఆర్కి ఏ పదవి లేకపోతే ఫ్లోర్లో హరీష్ రావు తలసాని ఈమెకి ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పదవి ఇస్తే, ఒకవేళ హరీష్ రావుకి ఉన్నంత ఎలివేషన్ కేటీఆర్కి రాదని ఏమన్నా వీటిని బాయ్కాట్ చేశారని అనుకోవాలా? అంటే బాయ్కాట్ అనేది ఆ అంశం మీద అందరూ చేయాలి కదా, ఒక నిర్ణయం తీసుకుని చేయాలి పార్టీ. అవును, కానీ పార్టీ అది అధినేతే కదా ప్రకటించింది ఇక్కడ పేర్లు, అధినేత కదా. దీనికి ఒక అంశం అదే సరే కవిత తర్వాత మాట్లాడుకుందాం. ఈ విషయానికి వచ్చినప్పుడు నిన్న ఆల్రెడీ ప్రభుత్వం ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. ఏది సాగునీటి ప్రాజెక్టులో ప్రాణహిత చేవేళ్ళలో ఎవరు అన్యాయం చేశారు, అసలు నీటి ఒప్పందాల విషయాలు, బ్రిజేష్ కమిటీ దగ్గర ఒప్పందాల విషయాలు ఎవరే సంతకాలు పెట్టారు ఏందనేది వాళ్ళు ఎమ్మెల్యేలకి, అధికారులకి, ఎమ్మెల్సీలకి అందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి వివరంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు బ్రిజేష్ కమిటీ దగ్గరనే 299 టీఎంసీలకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశాడు అనేది వాళ్ళు బలంగా చెప్తున్నటువంటి అంశం. ఎవరు? ప్రభుత్వం, కాంగ్రెస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నారు. దానికి సంబంధించిన జీవోలు మేము చూపిస్తాం సభలో ఉన్నాయి. మరి అవన్నీ బయటకు వస్తాయని భయపడ్డారనేది కూడా ఒక చర్చ అవుతుంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో యుద్ధాలు జరిగినాయి, అయినా బయటికి పోలా, సస్పెండ్ చేసి ఎత్తేస్తే తప్ప పోలా. అటువంటిది 2 రోజులు 3 రోజులు సమావేశాలని మేము బహిష్కరిస్తున్నాం. ఈ ప్రభుత్వం విధానాన్ని మాట్లాడనివ్వట్లేదు. ఎప్పుడు మాట్లాడేది ప్రభుత్వం అంటే మాట్లాడేది పూర్తి కట్టడి చేద్దాం అనేది కాదు. ఏదైనా అంశం వచ్చినప్పుడు ప్రభుత్వం దాడి ఉంటుంది, ఆ దాడిని ధీటుగా ఎదుర్కోగలిగినటువంటిదే ప్రతిపక్షం. ఎదుర్కొనే శక్తి లేదా? ఉంది వీళ్ళకి, వీళ్ళకి శక్తి ఉంది. స్పీకర్ కూడా మాకు అన్యాయం చేస్తానని స్పీకర్ మీద కూడా ఒక రాయేశారు, ఒక బురదేశారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడలేదు, 2-3 అంశాలు చెప్పి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారో దాన్ని ప్రభుత్వం అడ్వాంటేజ్గా తీసుకుంది. ఎట్లా? మేము నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాము, నీటి విషయంలో వాళ్ళు తప్పు చేశారు, ప్రాజెక్టుల విషయంలో, అందుకే వాళ్ళు ఎదుర్కోలేక పారిపోయారు అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. ఒకటి ఇది కేటీఆర్కి పాత్ర లేదు కాబట్టి, కేటీఆర్ డమ్మీ అవుతాడు కాబట్టి, హరీష్ రావు హైలైట్ అవుతాడు కాబట్టి బాయ్కాట్ చేశారనేది ఒకటి. రెండోది, కేటీఆర్ మాట్లాడుతుంటే కేటీఆర్ ఆ అగ్రెసివ్నెస్, ఇంకా చెప్పుకుంటే అహంకారం కేటీఆర్కి ఇంకా తగ్గలేదు, అహంకారంతోనే మాట్లాడుతున్నాను. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ని కలిసినప్పుడు కేటీఆర్ పక్కన కౌశిక్ రెడ్డి కూర్చొని ఉన్న ఇది తిరిగింది, సర్క్యులేట్ అయింది కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ మాట్లాడడం వల్ల పార్టీకి డ్యామేజ్ తప్ప పార్టీకి వచ్చే మైలేజ్ ఏమి ఉండదు కాబట్టి కేటీఆర్కి పదవి ఇవ్వలేదనేది ఒక చర్చ జరుగుతుంటే, ఇప్పుడు హరీష్ రావుకి కేటీఆర్కి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ప్రకటించి మొత్తం మీ కుటుంబ సభ్యులకే ఇచ్చుకున్నావా అని మళ్ళీ అక్కడ కూడా డిఫెన్స్లో పడిపోతుందేమోనని కేసీఆర్ ఇవ్వలేదేమో అని ఒక చర్చ జరుగుతుంది. వీటిలో ఏది కాస్త దగ్గరగా ఉండేటువంటి? దగ్గరగా అంటే ఒకటేమిటంటే కేటీఆర్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గౌరవించడం లేదు. అవును, అంటే ఆయన చెప్తుంటే, నేను తమిళనాడులో మద్రాసులో జరిగిన సమావేశంలో, అక్కడ జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి నేను సేవ్ చేశాను, ఏదో ఎస్ఐసి సంబంధించిన విషయాల్లో నేను మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడిందని నేను సపోర్ట్ చేసి మాట్లాడాను అంటే, అక్కడ నువ్వు తెలంగాణ రాష్ట్రం తరఫున పోయిన తర్వాత మాట్లాడాలి, అది సాంప్రదాయం, పద్ధతి, అది నువ్వు మాట్లాడు. కానీ తెలంగాణలో నువ్వు ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా అసలు ముఖ్యమంత్రి కాదు, అతనికి ఇది లేదు, అది లేదు, దొంగ, వెళ్ళి మళ్ళీ అని నీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. ఒక ముఖ్యమంత్రిని గౌరవించాలి. రేవంత్ రెడ్డి కాదు అక్కడ ప్రస్తావన, ఒక తెలంగాణకి ముఖ్యమంత్రి ఆయన మీరు గౌరవించాలి. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఎట్లా తిట్టాడు, అది ప్రజలు మర్చిపోలేదు కదా. అయితే దాన్ని ప్రజలు మాత్రం అహంకారంగానే స్వీకరిస్తున్నారు కేటీఆర్ వ్యవహార శైలిని. మొన్న అసెంబ్లీలో కూడా కేసీఆర్ నిలబడ్డాడు, అందరూ మిగతా వాళ్ళంతా కూడా శాసనం, వాళ్ళిద్దరు తప్ప ఎవరు, అదే పాప కౌశిక్ రెడ్డి కూడా నిలబడడానికి ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇటు చూస్తే ఆయన కూర్చొని ఉన్నాడు, బాగుండదేమో కూర్చున్నాడు. ఇది ఒక కారణం ఉండొచ్చు, ఎందుకంటే కేటీఆర్ అసెంబ్లీలో కొంచెం దొరికినా మాటలు చేసినా అది రికార్డ్ అయి ఉంటుంది. కరెక్ట్.
రికార్డ్ అయితే సమస్య. ఎక్కువ డ్యామేజ్. తర్వాత ఈ నీటి విషయాలుగా ఈ ప్రాజెక్ట్ ఇదంతా 3 రోజుల సమావేశం నీటి ప్రాజెక్టుల విషయంలో ప్రధాన ఎజెండాకి వస్తుంది. అది హరీష్కి బాగా పట్టుంది. ఏది ప్రాజెక్టుల విషయంలో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఈ విషయంలో. ఈ ఇద్దరికి ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం ఎందుకు? ఎలాగ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కదా, బయట మాట్లాడుతుంటారు కదా, ఫ్లోర్లో హరీష్కి అవకాశం ఇద్దామని ఇచ్చుండొచ్చు కేసీఆర్. అదేలండి, ఇచ్చుండొచ్చు హరీష్కి, సబితమ్మకి. ఇక సబితమ్మకి హరీష్కి ఇచ్చిన అయిపోయినా వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళు సీనియర్లు. అవును, సీనియర్లు. అందుకని వాళ్ళకి ఇచ్చి ఉంటాడు. ఒక మహిళకి ఇచ్చినట్టు ఉంటుంది, ఒక బీసీకి ఇచ్చినట్టు ఉంటుంది. సో కేటీఆర్ విషయంలో కూడా ఈ 2 విషయాల్లో చర్చ జరుగుతుందంటే అది కూడా కాస్త వాస్తవం ఉండొచ్చు. నిప్పు లేదే పొగరాదు కదా. అదే వాస్తవానికి కాస్త దగ్గరగా ఉంటుంది ఆ చర్చ. మరీ రాళ్ళు వేయటం అనేది ఉండదు. కానీ మరి ఇప్పుడు కవిత దీన్ని ఎట్లా చూడాలి సార్? కవిత నేను ఇప్పుడు ఇవాళకి మన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు, ఏమో కేసీఆర్ వదిలిన బాణమేను, ఎందుకంటే కేసీఆర్ని ఏమంటలేదేమో, పార్టీ మిగతా హరీష్ని కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది, ప్రధానంగా హరీష్ని టార్గెట్ చేసి మన కూడా అదే మాట్లాడింది. హరీష్కి ఒక ఇది ఉందండి పార్టీలో తెలంగాణలో కూడా అతను ట్రబుల్ షూటర్ అనే ఇది ఉంది. అంటే ఎంత పెద్ద ఇష్యూనైనా అతనికి అప్పచెప్తే దాన్ని పరిష్కరిస్తాడు, అతను చేస్తాడు అనేటువంటి పేరుంది హరీష్కి. అతనికి ఆ చతురత ఉంది, ఆ నైపుణ్యం ఉంది. అందుకని అందరూ ఆమోదిస్తారు హరీష్ని, అందుకే అందరూ గౌరవిస్తారు, ఆమోదిస్తారు కూడా హరీష్ వ్యవహారాలని. అయితే ఏమేమన్నది వాళ్ళందరూ ట్రబుల్ షూటర్లు కాదు, బబుల్ షూటర్సు, వాళ్ళకి పెత్తనం ఇస్తే అసెంబ్లీలో ఎలా జరుగుతుంటుంది అని మళ్ళీ హరీష్ని టార్గెట్ చేసింది. హరీష్ని టార్గెట్ చేయడమే కాదు, హరీష్ సీఎంతో కుమ్మక్కయ్యాడు, గతంలో సీఎం ఛాంబర్లోకి వెళ్ళి శాసనసభ దీంట్లో మాట్లాడుకున్నాడు. ఇవాళ అతనికే మీరు అప్పచెప్తే పార్టీ గంగలు కలిసిపోద్ది, పార్టీ ఇదైపోద్ది, కేసీఆర్ రావాలి, కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి, ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ మాట్లాడితేనే ప్రజలు నమ్ముతారు, హరీష్ మాట్లాడరు అని ఒక బాంబు పేల్చిందాము. అంటే ఏతావాత అటు అసెంబ్లీలో ఇటు బయట చర్చల్లో ఏతావాత టార్గెట్ అంతా హరీష్ అయ్యాడు. మరి హరీష్ని పార్టీగా ట్రీట్ చేయట్లేదు, మరి బీజేపీతో వెళ్తుండని ఉద్దేశమా ఏమిటనేది భయంకర. ఇవన్నీ చూస్తున్నప్పుడు బీఆర్ఎస్ తాను వెళుతున్న రూట్ ప్రతిపక్షంగా కరెక్ట్గానే ఉందా సార్, లేకపోతే ఏమన్నా కన్ఫ్యూజన్ ఏమన్నా కనపడుతుందా మీకు? అంటే కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదండి. ఓకే, ఉండదు. ఇప్పుడు కవిత తన కడుపు మంటతో ఏమైనా మాట్లాడుతుంది అనేది తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. మన పార్టీని పట్టించుకోవట్లేదు, ఆ పార్టీ వ్యవహారాల వల్లనే అని చెప్పేసి విత్ ఇన్ ద పార్టీ పక్కన పెడదాం. మనం చెప్పిన అధికార ప్రతిపక్షాలుగా మీరు ఇంతకుముందు చూడండి, షర్మిల మాట్లాడిన మాటల్ని తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఎవరైనా స్వీకరించారా? అట్లే ఏం మాటలను కూడా ఏదో మాట్లాడుతుంది, కడుపు మంటతో మాట్లాడుతుంది తప్ప. కవిత మాటలు పక్కన పెడదాం. మనం అధికార ప్రతిపక్షాలుగా చూసినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ని డ్యామేజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో బీఆర్ఎస్ వెళుతున్న రూట్ కరెక్ట్గానే వెళుతున్నట్టు కనపడుతుందా, లేకపోతే కన్ఫ్యూజన్ ఇంకేమన్నా తడబడుతున్నారా? కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు ఇవాళ వీళ్ళు బహిష్కరించడం ఇదంతా చూస్తే ప్రాజెక్టుల విషయంలో, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో, కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కొంత పొరపాటు చేసిందనేదే భావన. ఎందుకంటే రాయలసీమకి నిలిస్తే తప్పేంటి అన్నాడు కేసీఆర్. అవును కదా, బేసిన్లు లేవు, మనకి భేషజాలు లేవు, అందరూ తెలుగు ప్రజలంతా కరవాలం కాదు కరచాలము అని మాట్లాడి చేసి వచ్చాడు. ఎన్ని మాట్లాడాడు, ఎన్ని చేశాడు అతను. ఇవాళ 2 సంవత్సరాలు అయితే వచ్చి మేమేం చేసాం, మా మీద పడుతున్నారనే ఈ అంశంలో ఆ వాదాన్ని ప్రజలు కొంత ఆమోదం తెలుపుతున్నారు దానికి రాష్ట్రంలో. సో అంటే ఈ అంశం తెర మీదకు తీసుకొచ్చుకుంటే బీఆర్ఎస్కి వచ్చే మైలేజ్ రాకపోగా నష్టం జరిగే అవకాశం ఉందంట. అయితే వాళ్ళు బహిష్కరించడమే వాళ్ళకి శ్రేయస్కరం. అయినా రేవంత్ రెడ్డి వదిలిపెట్టాడు. నేను అనుకున్న రేవంత్ రెడ్డి అడ్వాన్స్ తీసుకుని రేపు ఎల్లుండో ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి చెప్పారు. ఎందుకంటే శాసనసభలో చేస్తే రికార్డ్ అయి ఉంటుంది. అవును కదా, బయట మనం ఎన్ని మాట్లాడినా వేరు, శాసనసభలో రికార్డులో ఉంటుంది, అది తరతరాల రికార్డులో ఉంటుంది అది. అందుకని దాన్ని చెప్పడం చేయడం అనేది చేస్తాడు. అది చేసినప్పుడు వీళ్ళు ఎంత గోల్ చేసినా అది ఆగదు. రైట్. తర్వాత వీళ్ళు మాట్లాడేదానికి అవకాశం ఇయ్యడు.
ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అధికార పక్షమే కానీ ప్రతిపక్షానికి ఎక్కడ ఇచ్చిన దాఖలేవు. ఇంతకుముందు కేసీఆర్ కూడా చేసినప్పుడు వీళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఈ ఇష్యూలో ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ సంపాదించిందనే చెప్పొచ్చు ఈ సమావేశాల వరకు. బీఆర్ఎస్ ఎందుకో తడబడింది. రైట్ అండి, థ్యాంక్ యూ.